మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే దీంట్లో ఒక చైల్డ్ క్లాస్ అనేది 2 or more పేరెంట్ క్లాసెస్ నుంచి ప్రాపర్టీస్ అయితే ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక చైల్డ్ క్లాస్ అనేది మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్లో ఉన్న ఫీచర్స్ అన్ని కంబైన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ దీనికి సింటాక్స్ చూసుకుంటే ఫస్ట్ parent1 అనే క్లాస్ క్రియేట్ చేసాం, దాంట్లో కోడ్ రాసాం. తర్వాత parent2 అనే క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో మళ్ళీ మెథడ్స్ రాసాం. తర్వాత చైల్డ్ అనేది క్రియేట్ చేసి దాంట్లో parent1 అండ్ parent2 రెండిట్లో ఉన్న మెథడ్స్ అండ్ ఫీచర్స్ని అయితే ఇన్హెరిట్ చేసుకుంటాం, తర్వాత కోడ్ రాసాం. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకసారి ఫస్ట్ ఫాదర్ అనే క్లాస్ అయితే క్రియేట్ చేసాం. తర్వాత స్కిల్స్ అనే మెథడ్ ఇచ్చి ఫాదర్ డ్రైవింగ్ అంటే ఫాదర్కి డ్రైవింగ్ అనే స్కిల్ ఉంది అని ఇచ్చాం. తర్వాత మదర్ అనే క్లాస్ క్రియేట్ చేసి మదర్కి టాలెంట్ అనే మెథడ్ ఇచ్చాం. సో మదర్కి టాలెంట్ కుకింగ్ అనేది ప్రింట్ చేయమంటున్నాం. తర్వాత చైల్డ్ అనే క్లాస్ క్రియేట్ చేసి మదర్ అండ్ ఫాదర్ రెండిట్లో ఉన్న మెథడ్స్ని అయితే ఇన్హెరిట్ చేసుకొని ఇక్కడ హాబీ అనే మెథడ్ ఇచ్చి చైల్డ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ప్రింట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు ఈ చైల్డ్ అనే దానికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి తర్వాత స్కిల్స్ అనే మెథడ్, టాలెంట్ అనే మెథడ్, హాబీ అనే మెథడ్, సో దట్ ఈ ఫాదర్లో ఉన్న మెథడ్, నెక్స్ట్ ఈ మదర్లో ఉన్న మెథడ్, చైల్డ్లో ఉన్న మెథడ్ మూడు ఒకేసారి అయితే కాల్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే ఫాదర్ డ్రైవింగ్, మదర్ కుకింగ్, చైల్డ్ ప్లేయింగ్ క్రికెట్. సో ఈ మూడు అయితే వచ్చేసాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చైల్డ్ క్లాస్ అనేది ఫాదర్ దగ్గర ఉన్న మెథడ్స్, మదర్ దగ్గర ఉన్న మెథడ్స్ ఆర్ ఫీచర్స్ ఏదో ఒకటి ఇవైతే ఇన్హెరిట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్లోనే మనం డైరెక్ట్ కాల్ చేస్తున్నామంట. సో ఇలా అయితే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అయితే చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.